జిల్లాలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేదాకా ఉద్యమిస్తామని సిఐటియు నాయకులు అన్నారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒప్పంద పొరుగు సేవల పేరుతో ఉద్యోగాలను నియమించుకొని వారితో వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారని, వారికి వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వాలు ఉద్యోగాలను మోసం చేస్తున్నామని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు 5-6 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. 40 లక్షల మంది దాకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ కానివారు, అంటే కాంట్రాక్ట్ కింద పనిచేసేటువంటి వాళ్ళు కట్టు బానిసలుగా పనిచేస్తున్నారు. ఈరోజు కాంట్రాక్ట్ చట్టం ఏదైతే ఉందో, కాంట్రాక్ట్ చట్ట ప్రకారం నెల 5వ తారీఖు వేతనాలు ఇవ్వాలంటే 4 నెలలైనా 5 నెలలైనా జీతాలు ఇవ్వడం లేదు. 6 నెలలకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. ఈరోజు శ్రీరామిరెడ్డి కానీ సత్యసాయి వాటర్ వర్క్ కానీ జీతాల కోసం, చట్ట సంబంధమైన అంశాల కోసం కూడా ఈరోజు సమ్మె చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా కూడా అక్కడ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా, కాంట్రాక్ట్ కార్మికులుగా చేస్తున్నారు. వాళ్లకు రెగ్యులర్ కార్మికులు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏ పని కలెక్టర్ ఆఫీసులో ఉన్నారు, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ లేదా ముఖ్యమంత్రి ఆఫీసులో, సచివాలయంలో కానీ ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు అదే పని చేసే వాళ్ళకి మాత్రం ఎక్కువ జీతం వస్తుంది, వీళ్ళకి మాత్రం తక్కువ. వాళ్ళ పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, మెడికల్ హెల్త్ కార్డు కానీ ఇవన్నీ ఏవి కూడా వర్తింప చేయడం లేదు. కట్టు బానిసలు దోపిడీ జరుగుతూ ఉంది, శ్రమ దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నంలో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తామని చెప్పేసి ఆ యాజమాన్యం ఇచ్చింది. ఈరోజు అది కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా వాటర్ వర్క్స్ లో పనిచేసే కార్మికులను కమిటీ, నిపుణుల ఇంజనీర్ల కమిటీ చెప్పింది 30% కార్మికులందరినీ తొలగించండి. ఈరోజు కార్మికులను కిలోలీటర్ విధానం పెట్టి వాళ్ళందరినీ కూడా బలి చేస్తున్నారు. ఈరోజు కరెంటు పోతే కారణం కార్మికుడా, ఈరోజు పైప్ పగిలిపోతే కార్మికుడా, పైప్ రిపేర్ చేయాలంటే కార్మికుడా, మోటార్ రిపేర్ చేయాల్సింది కాంట్రాక్టర్ అయితే నాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము కాంట్రాక్ట్ వర్కర్లకు జీతాలు ఇవ్వలేమని 8 నెలలు 9 నెలలు జరుగుతోంది. ఈ దోపిడీని ఆపాలి, ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో శాశ్వత పనిలో చేసేటువంటి కార్మికులందరినీ, ఈరోజు వాటర్ వర్క్స్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఇవన్నీ కూడా మానవ జీవనావళి ఉన్నంత వరకు ఉండాల్సిందే. కాబట్టి శాశ్వత పని స్వభావం కలిగినటువంటి వీటిలో ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, వాళ్ళ వేతనాలు కూడా, కనీస వేతనాలు కూడా ఈరోజు రాష్ట్రం గత 17 సంవత్సరాలుగా కనీస వేతనాలు అనేది కూడా అది సవరించలేదు. ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ వేయలేదు. అందువల్ల కార్మికులు శ్రమతోటి గురవుతున్నారు. ఆ కమిటీ ఏదైతే కనీస వేతనాల సలహా బోర్డు కమిటీ ఉందో దాని తక్షణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్తాంది నేను మంచి ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము, అది మీరు నిరూపించుకోండి, అది నిరూపించుకోండి, కనీస వేతనాలు అమలు చేసి నిరూపించుకోండి, కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేసి నిరూపించుకోండి అని ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు నిరసన ర్యాలీలు, కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ కార్మిక ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. పాలక వర్గాలు మారుతున్నారు తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగులు తలరాత్రులు మాత్రం మారట్లేదు. వేతనాలు నెలల్లో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చట్ట ప్రకారం రావాల్సినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను కూడా సవరణ చేసి యజమానులకు అనుకూలంగా మార్చేటువంటి విధానాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఐక్యం చేసి రాబోయే కాలంలో పాలక వర్గాలు స్పందించకపోతే మాత్రం రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఈ రోజు చెత్త రాజకీయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లడ్డు చుట్టూ ఈ రోజు రాజకీయాలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, శ్రీరామిరెడ్డి, సత్యసాయి వాటర్ వర్క్స్ లేదా మున్సిపల్ కార్మికులు ఇలా ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఉద్యోగులకు నెలల వేతనాలు ఇస్తున్నారంటే ఇచ్చే పరిస్థితి లేదు. 8 నెలల వేతనాలు ఇవ్వకపోతే తమ కుటుంబాలు ఏ రకంగా పోషించుకోవాలి? పండగ వచ్చినా ఆనందం లేదు, ఏమొచ్చినా సాగు వచ్చినా ఆనందం లేదు. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రతిరోజు మానసిక ఒత్తిడికి గురేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా పాలక వర్గాలు ఆలోచించి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.